బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా కురబలకోటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. చెన్నామర్రి మిట్ట సమీపంలో టెంపోను ఢీకొట్టింది. ఒక లారీ వేగంగా వస్తోంది, అదే ఢీకొట్టింది టెంపోని. అతి దారుణమైనటువంటి ప్రమాదంలో ముగ్గురు ఇప్పటికే స్పాట్ డెడ్ చనిపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో 11 మందికి ఇప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. మృతులంతా కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదిగో మనం విజువల్స్ పై చూస్తున్నాం. అఫ్కోర్స్ ఈ దృశ్యాలు కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు, కొంత డిస్టర్బింగ్గా ఉండొచ్చు. బట్ అయినప్పటికీ కూడా అకార్డింగ్ టు ఫ్యూ గైడ్ లైన్స్ మేము అన్ని దృశ్యాలు కూడా పూర్తిగా చూపించలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్లో కూడా, ముఖ్యంగా హైవేలపై డ్రైవింగ్లో కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఇట్లాంటి ఘటనలు అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ఘటనకి సంబంధించినటువంటి దృశ్యాలే మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్, అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాద దృశ్యాలు మనం ఇప్పుడు కళ్ళ ముందర చూస్తున్నాము. టెంపోని ఒక లారీ చాలా వేగంగా వచ్చి ఢీకొట్టిన ఘటన, తద్వారా ముగ్గురు అక్కడికక్కడే స్పాట్ డెడ్ జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ భీకర దృశ్యాలు, భయానక దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆఫ్కోర్స్ కొద్దిగా బ్లర్ చేయబడ్డాయి, ఎందుకంటే వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్ ప్రకారం ఈ దృశ్యాలు కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు, కొంతమంది సెన్సిటివ్ వ్యూయర్స్ని కొంత డిస్టర్బెన్స్కి గురి చేయొచ్చు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీకు బ్లర్ చేసి చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి అక్కడ చక్కగా దర్శనం చేసుకుని వస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే గాయపడ్డారో క్షతగాత్రులను వెంటనే గుర్తించి అక్కడికి చేరుకున్న పోలీసులు, హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సమాచారం అందుకుని వెంటనే క్షతగాత్రులని మదనపల్లిలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సను అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వారి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కారు కవర్ కప్పి ఎగ్జాక్ట్ రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, ముఖ్యంగా చెప్పండి, అన్నమయ్య జిల్లాలో జరిగిన కారు ప్రమాదం వివరాలు ఏంటి, అసలు ఎలా జరిగింది ఇది? ఏదైతే కొంతమంది భక్తులు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చారు. దర్శనం అయిన తర్వాత ఇవాళ ఉదయం వేకుజామున వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణం వెళ్ళినటువంటి వీరిని ఒక లారీ ఢీకొనడంతో ఆ సంఘటన చోటు చేసుకునింది. అయితే ఈ యొక్క సంఘటనలో ఒకే కుటుంబానికి ముగ్గురు కుటుంబాలు ఆ యొక్క టెంపోలో వచ్చినటువంటి పరిస్థితి. అయితే 3 కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి చనిపోవడం అన్నది నిజంగా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏం జరిగిందో తెలియదు. నిద్ర ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిన తర్వాత బయటపడినటువంటి వారంతా కూడా గాయాలతో ఒక్కసారిగా ఉరికిపడినటువంటి పరిస్థితి. కన్ను మూసి తెరిచే లోపల ఇలా జరిగిపోయింది. ఏం ఢీకొడిందో కూడా మాకు ఏం దిక్కుతోచినటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా వీళ్ళంతా కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి. అయితే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరు చనిపోవడం అన్నది నిజంగా మిగిలిన కుటుంబ సభ్యులంతా కూడా నీరు మున్నీరైనటువంటి పరిస్థితి ఆ యొక్క ప్రాంతంలో నెలకొందని చెప్పాలి. చూసిన వారంతా కూడా ఆ యొక్క ప్రాంతంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే ఢీకొన్నటువంటి ఆ యొక్క వాహనం ఏదో లారీ ఢీకొనిందనేసి కొంతమంది చెప్తున్నట్టు. అయితే అది ఢీకొన్న వెంటనే ఏది కూడా కంటి చూపు మీద కనబడకుండా ఏడిపోయినటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పోలీసు వారు సమాచారం ఇచ్చి వాళ్ళంతా కూడా కాపాడేందుకు ప్రయత్నం చేశారు. గాయపడిన వారినంతా కూడా హుటాహుటిన అన్నమయ్య జిల్లా అన్నమయ్య మదనపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి. గాయాలు కూడా తీవ్ర స్థాయిలో చాలా మందికి కూడా తగినటువంటి పరిస్థితి. వారికంతా కూడా మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు వైద్యులు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఈ ఘోర టెంపో ప్రమాదంలో దాదాపు 7 వరకు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అలాగే ఒకే కుటుంబానికి చెందిన వారు కొంతమంది ఉన్నారు, అంటే 2 కుటుంబాలకు చెందిన వారు అయినట్టుగా తెలుస్తుంది. అయితే అందులో ముగ్గురు అయితే అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటన అయితే ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి.